ఓం సాయిరామ్. సాయి సచ్చరిత్రలో సావిత్రిబాయి టెండూల్కర్ గురించి మనం చదువుకుంటాం కదండి. రఘునాథ్ టెండూల్కర్ ఇంకా సర్వీస్ ఉంది కానీ ఆరోగ్యం సహకరించట్లేదు తన భర్తకు. దానితోటి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే 150 రూపాయల జీతంలో రూల్స్ ప్రకారం 75 రూపాయలే రావాలి. యాజమాన్యం దయతలిస్తే ఇంకో 10 రూపాయలు రావాలి, 85 రూపాయలు రావాలి. కానీ బాబా సావిత్రిబాయి టెండూల్కర్ను స్వప్న దర్శనం ఇచ్చి అడుగుతారు, అమ్మా 100 రూపాయలు సరిపోతాయా అని. ఆమె ఎంత గొప్పగా విశ్వాసాన్ని ప్రకటిస్తుంది అంటే, బాబా 100 రూపాయలు అయితే ఏమిటి, 50 అయితే ఏంటి, ఈ సంసారం నీది కదా, ఒకవేళ లోటు ఉంటే సరిదిద్దాల్సిన వాళ్ళు మీరే కదా, నువ్వే 100 ఇప్పిస్తావా 50 ఇప్పిస్తావా నీ ఇష్టం అంటుంది. బాబా మురిసిపోతారు. మురిసి ముద్దయిపోయి ఇస్తానని పట్టిండు 100 రూపాయలకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ చేసి ఇప్పిస్తారు. ఎంతో ప్రేమ కదా బాబా వారికి భక్తుల పట్ల. మరి బాబాకు మన పట్ల ఎలా ప్రేమ కలుగుతుంది? సావిత్రిబాయి టెండూల్కర్ మాదిరిగా విశ్వాసాన్ని కలిగి ఉంటే మన పైన ఆటోమేటిక్గా సాయినాథునికి ప్రేమ కలుగుతుంది. నా వాళ్ళు సుడిగాలి వచ్చినా, కింద భూమి కంపించిపోతున్నా, సునామీ వచ్చినా నేను ఉన్నాను అనేటటువంటి ధైర్యంతో ఉన్నటువంటి వారే అసలైనటువంటి వారు, ఆవారే నా వారు అని చెప్పి బాబా అంటారు. షిరిడీలో పెను తుఫాను వస్తుంది, అందరూ కూడా గజగజ లాడిపోతారు. తుఫాను ఆగట్లేదు, గాలి ఆగట్లేదు, అన్నీ కూడా పక్షులు, గేదెలు, మేకలు అన్నీ పశుపక్షాదులతో సహా భయంతో కంపించిపోతాయి కదా. అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ద్వారకామాయికి చూరు కిందకే కదండి వచ్చారు. దేంతో వచ్చారు? విశ్వాసంతో. షిరిడీలో గ్రామదేవత ఖండోబా ఉన్నారు, మహాదేవుడు, శని, ఆ గణపతి ఆలయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మహాలక్ష్మి ఉన్నారు, అమ్మ హనుమాన్ ఉన్నారు. మీరందరినీ కాదని ఎందుకు వచ్చారు ద్వారకామాయికి కిందకి? బాబా ఒక్కరే రక్షించేటటువంటి వారు, బాబా వారే స్వయంగా మా కష్టాలని తెలుసుకునేటటువంటి వారు. ఈ తుఫాను వల్ల మేము ఇబ్బంది పడతాము అని చెప్పి వారికి తెలుసు కనుకనే మేము ఇబ్బంది పడుతుంటే వారు ఊరికి ఉండరు అనేటటువంటి విశ్వాసంతో వచ్చారు కదా. ఏం జరిగింది? తుఫాను ఒక్క మాటతో బాబా ఆపేశారు కదా. చాలు, ఇక చాలించి నీ ప్రతాపం అని చెప్పి అంటే అంతా కూడా ప్రశాంతంగా మారిపోయింది కదా. అంటే ఎంతటి సంకట స్థితిలోనైనా సరే, అంటే ఎంతటి బాబా పట్ల మనం విశ్వాసంతో కూడుకుని 100కి 100% అనుకుంటే 90, 80, నాకు 80 ఉందండి, నాకు 90 ఉందండి కాదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం 100% ఉండగలగాలి. ఈ రోజుల్లో సాయినాథుల పట్ల ఉన్నటువంటి విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డల్లో చూడాలి అంటే మనం చాలా ఉండదండి. కానీ ఓన్లీ బాబావారి బిడ్డలకే అటువంటి భక్తి అనేది ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది. మరి మాట్లాడే వాళ్ళందరూ ఇవన్నీ ఆలోచించి కదా మాట్లాడాలి. సర్వేజన సుఖినో భవ.